మా అమ్మకి చాలా ఎర్లీగా పెళ్ళైపోయింది. సార్. బ్యాక్ దెన్ అలాగే అయ్యేది. సో, 15థ్ ఇయర్ పెళ్ళైపోయింది. హ్మ్. బై 21 ఐ వాస్ బోర్న్. సార్. థర్డ్ వన్. సో, బేసికల్లీ 15థ్‌లో పెళ్ళయిన తర్వాత ద హోల్ లైఫ్ ఈస్ మౌల్డెడ్ టుగెదర్. సార్. అంటే మనకొక క్యారెక్టర్ వచ్చి ఇంకొకళ్ళతో పెళ్ళయిన తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. హ్మ్. 15కి పెళ్ళైతే ఏముంటుంది? అది ఎదిగే డెవలప్ అవ్వడమే వీళ్ళతో కలిసిపోయి డెవలప్ ఆ అవుతుంది. టైమ్ పీరియడ్‌లోనే జరుగుతుంది గదా! అదే టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. అవును. సో, ఆయన ఏమిటో ఆయన ఇలాగే ఉంటారు. ఆయన థాట్ ప్రాసెస్ ఇది. ఆయన టైమ్ స్పెండ్ చేసుకునేది ఆయన ఇండివిడ్యువల్‌గా టైమ్ స్పెండ్ చేసుకునేది ఇలా ఉంటుందని గాని, హ్మ్. జనాలతో ఇలా ఉంటారు. ఆయన కుటుంబంతో ఇలా ఉంటారు. ఇవన్నీ ఆవిడకి అలా ఒక చాలా సటిల్‌గా నేచురల్‌గా అర్థమైపోయాయి. అలవాటయిపోయింది. అలవాటయిపోయింది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెర్నింగ్ ఫర్ హర్. దట్ ఈస్ హౌ షీ మౌల్డెడ్. సార్. సో, ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ, మా నాన్నగారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్. సార్. సో, మా అమ్మ పెద్ద కోడలు. హ్మ్. సో, ఫ్రమ్ ద బిగినింగ్ షీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడపడుచులు ఎవరైనా ఇంటికొస్తే బట్టలు పెట్టి పంపించాలి. హ్మ్. లేకపోతే పిల్లలు ఎవరైనా వచ్చారంటే వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించాలి. ఇవన్నీ ఎప్పుడు ఈవిడే చూసుకుంటుంది. సో, ఆయన ఇవన్నీ చూసుకోవాలి, ఇలా అవుతుంది అన్న విషయం కూడా ఆయనకి తెలీదు. కదా! అసలు ఆయనకి ఇవేమీ తెలీదు. అసలు హ్మ్. నిజంగా చెప్పాలంటే చాలా మందికి తెలీదు ఈ విషయం. బట్ మేము ఏ స్కూల్‌లో చదువుతున్నామో కూడా ఆయనకెప్పుడూ తెలీదు. హ్మ్. సో, అందుకే నేనిప్పుడు మా అమ్మకి ఫస్ట్ అంటాను. ఈయనేమో మేము పుట్టేసిన తర్వాత చెన్నైకి తీసుకెళ్ళిపోయి, అక్కడ మమ్మల్ని మా అమ్మగారితో పాటు ముగ్గురిని తీసుకొని చెన్నైలో తీసుకెళ్ళిపోయారు. మా అమ్మ హ్మ్. అనకాపల్లి నుంచి డైరెక్ట్ చెన్నై. హ్మ్. సో, అక్కడ భాష తెలియకుండా, ఎవరు తెలియకుండా, సో, మా స్కూల్స్‌కి, మా ట్యూషన్‌లు, కిరాణా కొట్లు, కూరగాయలు, పనోలు అన్నిటిని మా అమ్మే మేనేజ్ చేసుకుంది. సార్.